హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 సాటర్డే ఎపిసోడ్ ఏమైందో చూద్దాం. ఈరోజు ఫ్యామిలీ థీమ్, ఇస్మార్ట్ జోడీలో ఫ్యామిలీ థీమ్ స్టార్ట్ కాబోతుంది. ముందుగా ఆదిరెడ్డి విత్ కవిత ఫ్యామిలీ వచ్చారు. ఆదిరెడ్డి చెల్లి అందరికీ పరిచయం చేసింది. కవిత వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేసింది. పాపకి చాక్లెట్ ఇచ్చారు. నెక్స్ట్ పాప చాలా క్యూట్గా ఉంది. ఆదిరెడ్డి చెల్లి బ్లైండ్ అని అందరికీ తెలుసు కదా, కానీ చాలా కాన్ఫిడెంట్గా చాలా చక్కగా మాట్లాడుతుంది. తను చాలా బాగా మాట్లాడారు. తన ఫ్యామిలీ గురించి అంతా తనే మాట్లాడింది. వాళ్ళ అమ్మ చనిపోయాక వాళ్ళ అన్న తన్ని ఎలా చూసుకున్నారో, కన్న కూతుర్లా చూసుకున్నారు. తన వదిన ఎలా చూసుకుందో, ఒకరి గురించి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమానురాగాల గురించి చాలా చెప్పాను. తను మొత్తానికి ఉమ్మడి కుటుంబమే బెస్ట్ అన్న అంది కవిత. కవితకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా, అంటే తను ఫ్యామిలీని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అనేసి వాళ్ళు చెప్పారు. లాస్ట్ వీక్లో కవిత వాళ్ళ నాన్నని హగ్ చేసుకోలేదు అని అంది కదా, అది గుర్తు చేసి హగ్ చేయించారు ఓంకార్ గారు. చాలా ప్రేమగా మాట్లాడుకొని వాళ్ళ మనసులో ఉన్న బాధల్ని ప్రేమల్ని పంచుకున్నారు. కవిత చాలా ఎమోషనల్ అయింది, చాలా ఏడ్చింది. అంతేనండి, నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది వాళ్ళు మాట్లాడుతుంటే. నెక్స్ట్ అలీరాజా విత్ మసుమ వాళ్ళ ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళు ఫ్యామిలీతో కలిసి సీజన్ 1 శివజ్యోతి విత్ గంగోలీ వచ్చారు. ఏంటంటే వీళ్ళు లేకపోతే మా ఫ్యామిలీ ఫుల్ఫిల్ అవ్వద్దు, మేము బిగ్ బాస్ నుండి మా రిలేషన్ కంటిన్యూ అవుతుంది, ఎవరు ఏమనుకున్నా ఏం చేసుకున్నా మాకు అనవసరం, మా రిలేషన్షిప్ అటువంటిది, చాలా థిక్ అయిపోయాం మేము. నెక్స్ట్ అలీరాజా తన కూతురు భలే క్యూట్గా మాట్లాడుతుంది. సీజ్ డాడీ గర్ల్ అందరికీ పరిచయం చేశాక చిన్న టాస్క్ ఇచ్చారు. అదేంటంటే డయస్ మీద యానిమల్స్ ఫొటోస్ వచ్చాయి. ఆ యానిమల్స్ ఏ పిక్చర్ వస్తే అలా యాక్ట్ చేయాలన్నమాట. లాస్ట్ వీక్లో ఆదిరెడ్డి యాక్ట్ చేశాడు కదా అలా. నెక్స్ట్ యంగ్ మ్యాన్ ఫస్ట్ ఆడారు. క్యాట్ పిక్చర్ వచ్చింది. పిల్లిలో అందరూ అరిచారు. నెక్స్ట్ శివజ్యోతి మాట్లాడింది. మీ లైఫ్ ఎలా ఉంది అని అడిగారు. చాలా బాగుందన్న, అంతా మీ వల్లనే, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము, బిగ్ బాస్ తర్వాత నా లైఫే చేంజ్ అయిపోయింది అని చెప్పింది అనమాట. నెక్స్ట్ అలీరాజు చెప్పాడు, ఈ షోకి రావటానికి కారణం శివజ్యోతి అక్కే, తన వల్లే వచ్చాను, తనే నన్ను ఒప్పించింది, చాలా మెమొరీస్ క్రియేట్ ఇస్తుంది ఈ షో, వెళ్ళు అంది. ఇంకా వచ్చాక తెలిసింది అది నిజమే అని. నాకైతే చాలా మెమరీస్ ఇచ్చారన్న అని చెప్పాడు అలీరాజా. నెక్స్ట్ శివజ్యోతి అలీ గురించి, వాళ్ళ రిలేషన్ గురించి, వాళ్ళ మధ్య ఉండే ఎఫెక్షన్ గురించి చాలా చెప్పింది. ఎంత ఎమోషనల్ అయింది. సొంత వదిన మధ్యలో కూడా ఇలా ఉండరేమో అనిపించింది. చాలా ఎమోషనల్ అయ్యి తను చెప్తుంటే అందరూ ఏడ్చేశారు. నాకు ఏడుపు వచ్చేసింది. మసుమ కోసం అయితే చాలా చెప్పింది. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. పాపకి డే 1 నుంచి నేను తెలుసు, నన్ను గుర్తుపడుతుందంటే అత్త అనే నిమిషం కూడా నన్ను వదలదు, అత్త అనే వచ్చేసింది తన దగ్గరికి. పాప కూడా అంతే ప్రేమగా ఉంది శివజ్యోతితో. వాళ్ళ రిలేషన్షిప్ చాలా బాగుంది అనిపించింది. ఎవరైనా ఇలా ఉండాలనిపించింది ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో అని. నెక్స్ట్ రాకేష్ ఫ్యామిలీ వచ్చారు. రాకేష్ విత్ సుజాత. ఇంకా వాళ్ళకి 5th month పాప ఉంది. 5 నెలల పాపని తీసుకొచ్చారు. అసలు భలే చూస్తుంది ఆ పాప. అంత కెమెరాస్, లైట్స్ అలాంటి ఏడుస్తారు కదా పిల్లలు, అలాగేం కాకుండా చాలా క్యూట్గా చూస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పరిచయం చేశారు. వాళ్ళ మధ్య ఉన్న బాధల్ని, ప్రేమల్ని అందరినీ పంచుకున్నారు. చాలా ఎమోషనల్ అయ్యారు. అంతేనండి, సింపుల్గా వాళ్ళ ఫ్యామిలీ అయిపోయింది. నెక్స్ట్ లాస్యా విత్ మంజునాథ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళ అత్తగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ బ్రదర్, సిస్టర్ వాళ్ళతో. ఇంకా వాళ్ళ అమ్మగారు, అత్తగారు మాట్లాడారు. వాళ్ళ అమ్మగారు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయింది, నా కూతురు చాలా బాధలు పడింది అనేసి. వాళ్ళ నాన్నగారు మాట్లాడారు. వాళ్ళ మ్యారేజ్కి ఎంత గొడవ చేసిన వాళ్ళు ఎలా మారిపోయారంటే, వాళ్ళు ఈరోజు మా కొడుకు, వాళ్ళ అల్లుడిని మంజునాథ్ని కొడుకుగా భావిస్తున్నారు, అంతగా ప్రేమిస్తున్నారు అనమాట అల్లుడిని. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మాట్లాడి చాలా ఎమోషనల్ అయిపోయింది, అన్ని విషయాలు చెప్పారు.
వాళ్ళ నాన్న 1 lakh ఇచ్చారంట. తర్వాత ఆ డబ్బులతో కారు కొన్నారంట. ఆ కార్ని ఇప్పటికీ అలానే ఉంచుకున్నారంట. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కార్ని మాత్రం అమ్మనన్నా, అసలు చాలా నాకు సెంటిమెంట్ అని చెప్పింది. నెక్స్ట్ అనిల్ విత్ ఆమని రావాలి. అనిల్ అండ్ ఆమనికి గ్రూప్ బికి షిఫ్ట్ చేశామని చెప్పారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వేరే కపుల్ వస్తున్నారు, అందుకే వాళ్ళకి గ్రూప్ బికి షిఫ్ట్ చేస్తామని చెప్పారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు అంటే బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ ప్రేరణ. మీరందరూ ఎదురు చూస్తున్నారు, మీతో పాటు నేను కూడా. ప్రేరణ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రేరణ అండ్ శ్రీపాద్ ఎంట్రీ మామూలుగా లేదు. వాళ్ళ సాంగ్ చాలా బాగా చేశారు. వాళ్ళ మ్యారేజ్ కాస్ట్యూమ్స్ వేసుకొని వాళ్ళ మ్యారేజ్ స్టైల్లో సూపర్గా ఉన్నారనమాట. ఇద్దరు భలే డాన్స్ చేశారు. వెల్కమ్ ప్రేరణ అండ్ శ్రీపాద్. మ్యారేజ్ అయ్యి 14 months అయ్యిందంట. 4 times హనీమూన్కి వెళ్ళారంట. వీళ్ళు అది చెప్తే రాకేష్ మీరు వెళ్తే వెళ్ళండి, ఇక్కడ చెప్పొద్దు, మా కొంపలు మునిగిపోతున్నాయి అన్నాడు. దానికి ప్రేరణ తను నా పక్కన ఉంటే చాలు ప్రతి క్షణం హనీమూనే అనేసి ఉంది. దానికి కౌంటర్గా లాస్ట్ ఏమందంటే, అమ్మ చిట్టి తల్లి ఇంకా పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిందమ్మా అంటే 1 year అక్క అంటే, అయితే 3 years అయిన తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం అనేసి సరదాగా మాట్లాడుకున్నారు. వాళ్ళకు కూడా ఫన్నీ యాక్టివిటీస్ చేయించారు. క్యూట్ అనిపించింది. నైస్. పెళ్లి వీడియో వేశారు. పెళ్లి వీడియో వేసే ముందు ఫ్యామిలీని ఇన్వైట్ చేశారు. వాళ్ళతో మాట్లాడాక వాళ్ళ మ్యారేజ్ వీడియో చూపించారు. వాళ్ళ ఫాదర్, మదర్, సిస్టర్, శ్రీపాద్ వాళ్ళ సిస్టర్ అండ్ ఫాదర్ వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వీడియో వేశారు. మ్యారేజ్ వీడియో కూడా చాలా బాగుంది. ఆ ఫ్యామిలీ వీక్లో అందరూ వచ్చేసారు. ఇప్పుడు ఈ వీక్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. టుడే ఫ్యామిలీ వీక్ ది బెస్ట్ జోడీ ఎవరికి వస్తుందో చూద్దాం. ఈరోజు ఒకే లెవెల్, అదే ఫైనల్ లెవెల్. అది ఏంటో చూద్దాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు కాంపిటీషన్కి. ఫుల్ జోష్లో ఉన్నారు ఒక్కొక్కరు. అందరూ కలిసి డ్యాన్స్ వేశారు. గేమ్ ఆడడానికి వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారనమాట. మంచి కాంపిటీషన్ ఇవ్వడానికి వాళ్ళ ఫ్యామిలీ స్టార్ట్ అయ్యారు. మరి గేమ్ ఏంటంటే ఓంకార్ గారు ఏం చెప్తే అది చేయాలి. అంటే స్టాండ్ షిట్ గేమ్ లాగా. సిట్ అంటే కూర్చోవాలి, స్టాండ్ అంటే నిల్చోవాలి కదా, అలాగే డౌన్ అండ్ అప్. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ రాకేష్ ఫ్యామిలీ అంతా అవుట్ అయిపోయారు. నెక్స్ట్ అలీరాజా ఫ్యామిలీ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వరకు వచ్చి లాస్య అవుట్ అయిపోయింది ఒక్కదైంది. ఇక్కడ ప్రేరణ వాళ్ళ సిస్టర్, శ్రీపాద్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు ఉండి గెలిచారనమాట. ఇద్దరు సిస్టర్స్ ఇద్దరిని గెలిపించారు. ఈరోజు టుడే బెస్ట్ జోడీ ప్రేరణ అండ్ శ్రీపాద్. వామ్మో, వీళ్ళు రావడమే గెలిచేశారు. ఈ వీక్ బెస్ట్ జోడీ ప్రేరణ అండ్ శ్రీపాద్. రింగ్ ప్రెజెంటేషన్ అంతేనండి. రేపు కూడా సూపర్గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. బాయ్.